ఆనాడు యూదులు మా మీద మా పిల్లల మీద ఈ రక్తం ఉండును గాక అన్నందుకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు 1900 సంవత్సరాలు. అయితే ఈనాడు క్రీస్తు రక్తాన్ని భయంకరంగా అవహేళన చేస్తున్నటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతోన్మాదులు కావచ్చు, ఇంకెక్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇంకా వాళ్ళు మారు మనసు పొందకపోతే అగ్నిగుండమే. వాళ్ళు పశ్చాత్తాపడాలి, యథార్థంగా ఆలోచించాలి. ఏదేదో మాట్లాడతారు. అసలు మేము చెప్పుకునేటటువంటి ఆ పౌరాణిక గాథలకు ఆర్కియాలజికల్ ప్రూఫ్సే లేవు కనుక పురాతత్వ శాస్త్ర తవ్వకాల్లో బయటపడినటువంటి ఆధారాలతో ఏ ధర్మము ఏ కథ నిరూపించబడుతుందో దాన్నే నేను నమ్ముతానని అందరూ తీర్మానం చేయాలి. ఇప్పుడు చైనాలో మీరు అన్నారు, ఇప్పుడు క్రైస్తవ ధర్మము ఇండియాలోనే ప్రచారం ఉంది. అట్లా కాదు. దుబాయ్లో, కువైట్లో అఫీషియల్గా చర్చెస్ ఉన్నాయి, మస్కత్లో చర్చెస్ ఉన్నాయి. సౌదీ అరేబియా రాజు గారు ఉన్నారు, ఆయన వైఫ్స్లో ఒక ఆమె క్రిస్టియన్, ఆమె పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకుని కానుక పంపిస్తుంది. కనుక ప్రతి చోట ఆయన శేషము ఉన్నది, అన్ని దేశాల్లో ఉంది. ఇజ్రాయేల్ వాళ్ళ కళ్ళు మూయబడినాయి. మొన్న నేను మొన్న ఆదివారం కాక శాతవాహన ఫంక్షన్ హాల్లో ఆరాధన జరిపి నేను చేసిన ప్రసంగం అందరూ వింటే మంచిది. ఇజ్రాయేలు ఎందుకు యేసును తృణీకరించారు? వీళ్ళంటారు రాముడు పుట్టిన దేశంలో రాముడిని అందరూ అభిమానిస్తారు, మరి యేసు పుట్టిన దేశంలో ఆయన అందరూ చీకొడతారు. పుట్టిన దేశంలో వాళ్లే వద్దు పొమ్మన్నప్పుడు మనకెందుకు ఆ దేవుడు అని ఒక వాదన నడుస్తుంది. అంటే రాముడు పుట్టిన దేశంలో అని అంటే అసలు పుట్టాడా, ఏ తారీఖు, పురాతత్వ త్రవ్వకాలు, దాని ఆధారాలు ఉంటే మనం అదైనా నమ్ముతాం. ఆధారాలు లేకుండా నమ్మాలంటే కష్టం, నమ్మలేము. సరే, ఒక పుట్టాడు అంటున్నారు మీరు. ఒకవేళ పుట్టి ఉన్నా సరే ఆయన పుట్టిన దేశంలో నిజంగా పుట్టి ఉంటే ప్రజలందరూ అభిమానిస్తే నష్టం లేదు. ఎందుకంటే ఆయన బలి కావడానికి పుట్టలేదు కదా, చెడ్డోళ్ళని చంపడానికి పుట్టానన్నాడు కాబట్టి ఆ దేశ ప్రజలందరూ ఆయన అభిమానిస్తారు, దానివల్ల నష్టం లేదు. యేసు పుట్టిన దేశ ప్రజలు యేసుని అభిమానించి గౌరవంగా భక్తిగా ఆయన్ని స్వీకరిస్తారు. ఈ యజ్ఞము జరగదు. యేసు పుట్టిందే యజ్ఞం చేయడానికి, యజ్ఞంగా మరణించి లేవడానికి. కనుక యేసు జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, అవతారం యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వమానవాడి పాపాలు తన మీద మోపుకొని అందరి ప్రతినిధిగా, అందరికి బదులు ప్రాయశ్చిత బలి యజ్ఞంగా ఆయనే మరణించి మళ్ళీ లేవాలి. ఈ యజ్ఞం జరగాలంటే యూదులు ఆయన్ని అర్థం చేసుకోకూడదు. అందుకే దేవుడు వాళ్ళ కళ్ళు కప్పేశాడని బైబిల్లో ఉంది. తర్వాత వాళ్ళు గ్రహించినప్పుడు మళ్ళీ ఈ యుగవంతం కాకముందు టోటల్ ఇజ్రాయెల్ నేషన్ అంతా రక్షణ పొందుతారు. అది కూడా బైబిల్లో. ఓకే సార్. సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, హిందూ ప్రజలు ఆల్రెడీ మేము ఒక ధర్మంలో ఉన్నాం, మేము మా దేవునికి మేము ఏదో మొక్కుకుంటా ఉన్నాం, వద్దు మర్రో అని చెబుతుంటే కూడా వచ్చి పదే పదే ఎందుకు మాకు చెప్పాలి, మీరు చెప్పడం అవసరం లేదని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మొదటి నుంచి మాకు ఆయుర్వేదం ఉన్నది, చెట్ల మందు మాకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు అలోపతి ఎందుకు అనవసరంగా వచ్చి యశోద హాస్పిటల్, అపోలో మెడిసిటీ ఎందుకు పెట్టాలి వీళ్ళు అని అడిగినట్టున్నది. మొదటి నుంచి మేము ఎడ్ల బండిలో ప్రయాణం చేసాం, ఇప్పుడు ఎందుకు విదేశీ కార్లు వస్తున్నాయి, మాకు ఇష్టం లేదు, అవసరం లేదు కదా అన్నట్టున్నది. మొదటి నుంచి ఉన్నదే ఇప్పటిదాకా పట్టుకుని వెళ్ళాడుతున్నావా? అసలు ఈ మాటలు నువ్వు మాట్లాడడానికి ఉపయోగించుకున్న పబ్లిక్ సోషల్ మీడియానే, ఆ కంప్యూటర్ ఇంటర్నెట్ టెక్నాలజీ అసలు బయట నుంచి వచ్చిందిగా. బయట నుండి వచ్చినటువంటి కంప్యూటర్లు వాడుకొని, ఇంటర్నెట్ వాడుకొని, ఆ ఇంటర్నెట్లో నువ్వు మాట్లాడి బయట నుంచి వచ్చింది మాకు అక్కర్లేదని అందులో నువ్వు కూర్చొని చెప్పడము స్వయం ఖండన కదా, ఆత్మవంచన కదా. కాబట్టి మాకు ఏదో ఒక ధర్మం ఉన్నది అంటే, మరి మీ ధర్మం ఏం చెప్పిందంటే వినాయకుడిని పొట్ట పగిలితే చంద్రుడు చూసి నవ్వాడని చెప్పింది మీ ధర్మము. ఆ చంద్రుడి మీద ఇప్పుడు మీరే పోయి చంద్రయాన్ ల్యాండ్ చేశారు. అక్కడ మట్టిగడ్డ ఉంది, ఆయనకు మూతి లేదు, ముక్కు లేదు, నవ్వింది లేదు, తుమ్మింది లేదు. సూర్యుడు 7 రథాలు పూంచిన అశ్వాలు, 7 గుర్రాలు పూంచిన ఒక రథం ఒకటి, 7 గుర్రాలు. వాటిని నడపడానికి సారథి అనూరుడు అని ఒకడు ఉంటాడు. తొడల నుంచి వారి కింద కాళ్ళు ఉండవు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. అతడు రథం నడిపిస్తూ ఉంటే సూర్యుడు అక్కడ దాంట్లో రథంలో ఉండి తిరిగి వస్తుంటాడు ఆకాశంలో అనేది చెప్పారు. మరి మీరు సైన్స్ డెవలప్ అయిన తర్వాత అది ఒక నిప్పుగోళము, గుర్రాలు లేదు, గాడిదలు లేదు, రథం లేదు, నిప్పుగోళం అది తిరుగుతుంది. అటువంటి నిప్పుగోళాలు ఎన్నో కోట్లు ఉన్నాయి. కనుక సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒకప్పుడు మనం దేవతలు అనుకున్నవన్నీ ఇప్పుడు అగ్నిగోళాలు, వ్యక్తులు కావు.
అనేది తెలుస్తున్న తర్వాత మాకేదో ఉంది కదా నువ్వెందుకు వేరే చెప్తున్నావు అని అంటే మరి నువ్వు ఇంకా ఎడ్ల బండిలోనే వెళ్ళు, కంప్యూటర్లు వాడకు, మొబైల్స్ వాడకు, టెలిఫోన్లు వాడకు, రైలు బండ్లు వాడకు, అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదా. కాబట్టి విదేశీ టెక్నాలజీ కావాలి, మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, చదువులు కావాలి, అన్నీ కావాలి. యేసు దగ్గరికి వచ్చేసరికి విదేశీ దేవుడు ఎందుకు అని అంటారు. విదేశీ టెక్నాలజీ ఎందుకు మరి? ఈ మాట ఏం చెప్తున్నావు చెప్పు. కంప్యూటర్ వాడకుండా చెప్పు, మొబైల్స్ వాడకుండా చెప్పుకో, ఇంటర్నెట్ వాడకుండా చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం నీ చిత్తశుద్ధిని. ఇదంతా నిష్కారణ ద్వేషంతో వాళ్ళు చేసే వితండవాదాలు తప్ప అందులో వాస్తవమైనటువంటి దృష్టి, సత్యాన్వేషణ అనేది లేదు అందులో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.